ఈసారి సెకండ్ మ్యాచ్ చూస్తుంటే ఒక విషయం మాత్రం క్లియర్గా తెలుస్తుంది. గ్రౌండ్లో జరిగే యాక్షన్కి అక్కడ ఆడే ప్లేయర్స్ కంటే ముందు చూసే ఫ్యాన్సే టెన్షన్ వల్ల పోతారేమో అనిపిస్తుంది. అంత టెన్షన్ తెప్పించి బుర్రపాటు చేసే టీమ్స్ మరేవో కాదు. ఒక పక్క 5 టైమ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఆడుతుంటే మరో పక్క 3 టైమ్ ఛాంపియన్స్ కేకేఆర్ ఆడబోతున్నారు. లాస్ట్ సీజన్లో ముంబై క్వాలిఫైర్ వరకు వెళ్ళినా కానీ అన్ఫార్చునేట్లీ కప్పు గెలవలేకపోయారు. మరోపక్క కేకేఆర్ అయితే అసలు ఫైట్ ఇవ్వలేకపోయారు. అలాంటిది ఈసారి సీజన్ స్టార్టింగ్ నుండే షేక్ చేసి వీళ్ళు అసలు రేంజ్ ఏంటో చూపించడానికి వస్తున్నారు. మరి ఎంత ఇటెక్కించి ఈ మ్యాచ్ గురించి తెలుసుకోవాలి కదా. అసలు ఈ సెకండ్ గేమ్ సంగతి ఏంటి, పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ప్లేయింగ్ ఫెల్తో రావచ్చు, అలాంటి మ్యాచ్లో ఎవరిని పడుకోబెట్టిస్తారో అనేది క్లియర్గా తెలుసుకుందాం. మరి మీ అందరికీ తెలిసిందే మన ఛానల్లో 365 డేస్ ఐపీఎల్ పైన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎలానో ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొత్తగా వీడియోస్ తీసుకొస్తాను. మళ్ళీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. లెట్స్ బిగిన్ ద స్టోరీ. ఫస్ట్లీ మ్యాచ్ అయితే మార్చి 29న సండే రోజు వాంగడే స్టేడియం ముంబై నుండి ఈవినింగ్ 7:30 PM ఆడతారు. అసలు కేకేఆర్ అండ్ ఎంఐ మధ్య మ్యాచ్ అంటేనే ఒక ఐకానిక్ బాటిల్. మరి బాటిల్ వారు ఇద్దరి మధ్య అయినప్పటికీ కానీ వాళ్ళు డామినేషన్ చేసేది మాత్రం ఒక్క ముంబైయే. మొత్తం వీళ్ళ మధ్య 35 మ్యాచెస్ జరిగితే దీంట్లో కేకేఆర్ జస్ట్ 11 సార్లు విన్ అయ్యారు. అదర్వైజ్ ముంబై ఇండియన్స్ ఏకంగా 24 టైమ్స్ గెలిచేశారు. సింపుల్గా చెప్పాలంటే కేకేఆర్ని సైడ్ చేసి పడేశారు. మొత్తం మీద ముంబై డామినేషన్కి డెఫినేషన్లో కనిపిస్తున్నారు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే బేసికలీ వాంగడే స్టేడియం ముంబై గురించి మనందరికీ తెలిసిందే. ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్, రెడ్ సాయిల్ వికెట్ కాబట్టి మంచి పేస్ క్యారీ అండ్ కన్సిస్టెంట్ బౌన్స్ ఉంటుంది. దాంట్లోనూ బాల్ బ్యాట్ పైకి ఈజీగా రావడం వల్ల పెద్ద స్కోర్స్ చేస్తుంటారు. అండ్ ఇనిషియల్ స్టేజ్లో స్వింగ్ ఉంటే పేసర్స్కి కొంతవరకు హెల్ప్ ఉంటుంది. డ్యూ ఎఫెక్ట్ ఉంటే స్పిన్నర్స్ కూడా అడ్వాంటేజ్ దొరుకుతుంది. కాకపోతే స్పిన్నర్స్ బాగా పర్ఫామ్ చేయడం చాలా రేర్ సిచ్యువేషన్స్లోనే చూస్తూ ఉంటాం. మరి ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ అయితే 180 to 197 మధ్యలో ఉంది. అదే గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే మొత్తం ఇక్కడ 123 మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 57 టైమ్స్ గెలవగా చేజింగ్ చేసిన టీమ్స్ 66 టైమ్స్ గెలిచారు. కింద సార్ జరిగిన 7 మ్యాచెస్లో 4 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూనే గెలిచారు. మిగిలిన 3 మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో 175 రన్స్ కంటే తక్కువ కొట్టినప్పుడు మాత్రమే చేజ్ చేసి గెలిచారు. అంటే సర్ఫేస్ బాగుంది, హెవీ స్కోర్కి పాసిబుల్ ఉందనిపిస్తేనే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలి. లేదు 160 to 180 మధ్యలో యావరేజ్ స్కోర్ వచ్చే పిచ్ ఉందనిపిస్తే ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడమే మంచి విషయం. అసలు ఈ మ్యాచ్లో వీళ్ళ ప్లేయింగ్ ఫెల్ ఎలా ఉండొచ్చు అని మాట్లాడుకుంటే ముందుగా కేకేఆర్ ప్లేయింగ్ ఫెల్ చూసుకుంటే ఓపెనర్స్గా కెప్టెన్ అజింక్య రహానే అండ్ వికెట్ కీపర్గా ఫిన్ ఎలన్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో అంగ్రీష్ రఘువంశీ, 4లో క్యామరన్ గ్రీన్, 5లో తేజస్వి సింగ్, 6లో రింకు సింగ్, 7లో రమన్దీప్ సింగ్, 8లో సునీల్ నారాయణ్, 9లో వైభవ్ అరోరా, 10లో వరుణ్ చక్రవర్తి, 11లో బ్లెస్సింగ్ ముజర్బానీ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉమ్రాన్ మాలిక్ ఆర్ నవదీప్ సైని ఆడతారు. అసలు వీళ్ళకి మ్యాచెస్ ఆడకుండానే సగం ఎనర్జీ పడిపోయింది. ఎందుకంటే హర్షత్ రాణా, ముస్తాఫిజర్ అండ్ ఆకాశదీప్ ఇప్పటికే కంప్లీట్ టోర్నమెంట్ నుండి బయటకు వెళ్ళిపోయారు. ఇంపార్టెంట్ పేసర్గా ఉన్న మత్స్య పత్రానా ఏమో స్టార్టింగ్ మ్యాచెస్కి మిస్ అయిపోయాడు. ఇప్పుడు రణ్మిషన్ వైభవ్ మాత్రమే పేస్ అటాక్ని లీడ్ చేస్తాడు. అయితే ముజర్బానీ అండ్ వైభవ్ స్టార్టింగ్ ఓవర్స్లో చూసుకుంటారు. కానీ మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ థర్డ్ సిమ్మర్గా నవదీప్ సైని అండ్ ఉమ్రాన్ మాలిక్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇద్దరు రన్ మిషన్సే, కావాల్సిన రన్స్ ఇస్తారు. కాకపోతే వేరే ఆప్షన్ లేదు. మరి సైని ప్రాక్టీస్ మ్యాచెస్లో కొంతవరకు ఎఫెక్టివ్గా ఉన్నాడు. దాంట్లోనూ డెత్ ఓవర్స్లో ఇంపాక్ట్ఫుల్గా ఉంటాడు. సో ఇతన్ని ఆడించవచ్చు. అదర్వైజ్ బ్యాటింగ్ విషయంలో కొంతవరకు క్వాలిటీ లైనప్ కనిపిస్తుంది. నౌ టాకింగ్ అబౌట్ ముంబై ఇండియన్స్, ముందుగా వీళ్ళ ప్లేయింగ్ ఫెల్ చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ వికెట్ కీపర్గా క్వింటన్ డికాక్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్లో తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో షెర్ఫెన్ రుదర్ఫోర్డ్, 6లో నమన్దీర్, 7లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 8లో మిచెల్ సండర్, 9లో దీపక్ చహర్, 10లో ట్రెంట్ బోల్ట్, 11లో జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే ఆడతారు. ఇదైతే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సెట్ అని చెప్పుకోవాలి. టాప్ స్టార్ ప్లేయర్స్తో టాప్ లెవెల్లో కనిపిస్తున్నారు. అయితే ఓపెనింగ్లో రోహిత్తో పాటు క్వింటన్ డికాక్ ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు రాన్ రికల్టన్ పెద్ద ఫామ్లో లేడు. మరోపక్క డికాక్ దంచి కొట్టేస్తూ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో ఇతన్ని ఆడిస్తారు. ఆ తర్వాత నెంబర్ 5లో షెర్ఫెన్ రూదర్ఫోర్డ్ని ఆడించే ఛాన్స్ ఉంది. విల్ జాక్స్తో కంపేర్ చేసుకుంటే ఇతను ఇంకా భయంకరంగా కొడతాడు. మిగతా అందరు బ్యాటర్స్ గురించి మనకు తెలిసిందే. అయితే స్పిన్నర్స్ విషయంలో మాత్రం చిన్న కన్సర్న్ కనిపిస్తుంది. సెకండ్ స్పిన్నర్గా మయాంక్ మార్కండే ఎంతవరకు రాణిస్తాడో తెలియదు. ఎక్కడే గ్యాప్ ఉంది. అదర్వైజ్ బుమ్రా ఇంజురీ విషయంలో డౌట్స్ ఉన్నప్పటికీ ప్రజెంట్ అయితే ఫుల్లీ ఫిట్నెస్తో ఉన్నాడు. డెఫినెట్లీ ఆడతాడు. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలవాలంటే మేక్ షూర్ వాళ్ళ బ్యాటర్స్ బిగ్ ఇంపాక్ట్ ఇవ్వాలి. ఫిన్ ఎలన్ అండ్ రహానే లాంటి బ్యాటర్స్ బిగ్ నాక్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముందులో బౌలింగ్ పైన పెద్ద నమ్మకాలు పెట్టుకోలేం.
అలానే బౌలింగ్ సైడ్ కూర్చుంటే పని కాదు కాబట్టి ముంబై బ్యాటర్స్ పైన కన్సిస్టెంట్ ప్రెజర్ పట్టాలి. అలాంటప్పుడు కేకేఆర్ గెలవచ్చు. అదనంటే ముంబై గెలవాలంటే సింపుల్ గా వీళ్ళు ఒరిజినల్ గేమ్ ఆడితే చాలు. ఫస్ట్లీ బ్యాటింగ్ లో ఓపెనింగ్ స్టార్ట్ వెరీ ఇంపార్టెంట్. అది వచ్చిందంటే ఆ తర్వాత సూర్య, తిలక్, హార్దిక్ వీళ్ళంతా చూసుకుంటారు. బౌలింగ్ లో మాత్రం ఫిన్నెలన్ అండ్ రహానే వికెట్స్ క్రూషియల్ గా ఉండబోతున్నాయి. కేకేఆర్ ఎక్కువ బలం ఇక్కడే ఉంది. సో వీళ్ళని ఎర్లీగా ఇంటికి పంపిస్తే మిగతా వాళ్ళపైన ప్రెజర్ బిల్డ్ అవుతుంది. మొత్తానికి ఎవరు గెలవచ్చు అంటే అబ్సల్యూట్లీ ముంబై ఇండియన్స్ కి బెటర్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది. దాంట్లోనూ చిత్తకొట్టేసే బ్యాటింగ్ అండ్ భయం పుట్టించే బౌలింగ్ ఉంది. దట్టు బౌలింగ్ లో కేకేఆర్ కి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది ముంబైకి ప్లస్ అవ్వచ్చు. మరి మీ ఒపీనియన్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టడం మర్చిపోకండి. ఇది కొడితేనే కొత్తగా వీడియోస్ అన్ని మీ దగ్గరికి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.